ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మాలపాటి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆశీస్సులతో మాలపాటి వెంకటరెడ్డి మార్కాపురం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మాలపాటి వెంకటరెడ్డి ఇంటి నుంచి ఏఎంసీ ఆవరణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆవరణంలో గౌరవ మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కంటే కూడా ఈ మార్కాపురం డివిజన్ అత్యధికంగా వెనుకబాటుతనంతో అల్లాడిపోతున్న ప్రాంతంగా ఉండేది. అటువంటి ప్రాంతాన్ని ఈరోజు మన వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతా ఉన్నాం. మీరు కూడా చూస్తా ఉన్నారు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఒకప్పుడు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా జరుగుతా ఉన్నాయి అనేది కూడా మీరు కూడా చూస్తా ఉన్నారు. అయితే వీటన్నిటిని పక్కన పెడితే మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు రెండు. ఒకటి మార్కాపురం జిల్లా, రెండు వెలుగొండ. ఈ రెండు కూడా మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు నాడు మార్కాపురం వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పూర్తి చేస్తానని మన ఒక కార్యక్రమం ఒకటి తీసుకొని మొదలు పెట్టారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు, లాస్ట్కి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటను నమ్మల. చాలా మంది ఇళ్ళకి వెళ్ళారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళకి వెళ్ళారు. మీకు పెన్షన్ వస్తుందంటే వస్తుంది అన్నారు. పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. ఇంకేం చేశారంటే ఆ కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. 4 రోజులు తిరిగారు వాళ్ళు. మనం 4 రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము. మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం. ఇందాక మన వాళ్ళందరూ చెప్తాం కూడా జరిగింది. పెన్షన్లు ఇచ్చాం, దాదాపు మనం 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మనం ఇవాళ 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. భారతదేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ల మీద ఇంత డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్రం ఏదైనా ఉందని చెప్తే ఎక్కడ. రోజు రైతులతో ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కన పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ, యువగల సారథిగా లోకేష్ బాబు గారు యువగలంలో పాదయాత్ర చేస్తూ మార్కాపురం గారుగా వచ్చారు. నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో కూడా తిరిగారు, తడుస్తూ తిరిగారు. ప్రతి ప్రాంతాన్ని చూశారు, ఈ ప్రాంత కష్టాలు చూశారు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాలు కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాను కూడా చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. మీరు చూశారు, ఈ ప్రాంతాల్లో కొంచెం ఆయన పోటీ చేస్తాడు గిద్దలూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ. వారు రవికుమార్ గారిని, స్వామి గారిని, శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కి ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు 2 విషయాలు ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి, మార్కాపురం జిల్లాను కూడా చేస్తాం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారన్నప్పుడు 2 నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తా ఉన్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు మన కృతజ్ఞతలు చెప్పాలి అవసరం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు విషయం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినారు. ఆ రోజు ఒక ప్రస్తావన కూడా జరుగుతున్నప్పుడు లేదు